నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. నియోజకవర్గం ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలు అనేవి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైనాయి. ఇప్పుడే పట్టభద్రులందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఖమ్మం వ్యాప్తంగా చూసినప్పుడు 55 పోలింగ్ 118 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. టోటల్గా కొత్తగూడెంలో వచ్చేసి 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,23,979 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో 52 మంది అభ్యర్థులు ఈ యొక్క ఖమ్మం మరియు వరంగల్, నల్గొండ పట్టభద్రులకు అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. వారి యొక్క భౌత్యం వీరు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి మరియు కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి రుజుల ప్రేమేందర్ రెడ్డి. ముఖ్యంగా ఈ యొక్క త్రిముఖ పోటీ అనేది ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది పోటీ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు అంటే ఈ యొక్క పోలింగ్ అనేది బ్యాలెట్ పద్ధతిలో ఇది పెట్టడం. బ్యాలెట్ పద్ధతిలో ఉన్నప్పుడు దీనికి ప్రాధాన్యత క్రమంలో ఓటేయాలి. 1, 2, 3, 4. ఇంతకుముందు మనం ఈవీఎం వాడాము, ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వాడాం కాబట్టి పోలీస్ శాఖ కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంది. పోలింగ్ కేంద్రాల యొక్క పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించడం జరిగింది. పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి మొదలై సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యొక్క బ్యాలెట్ బాక్సులని ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఉందో ఆ కేంద్రానికి పంపడం జరుగుతుంది. అక్కడి నుండి నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యల వద్ద పంపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం. వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక పోలింగ్ సరళిపై మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఉదయం 8 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఊరేలో చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది ఉప ఎన్నికల నేపథ్యం భాగంగా ప్రస్తుతం ఈరోజే పోలింగ్ సజావుగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ బూత్లో ఉన్నాం. పోలింగ్ బూత్లో చూడొచ్చు పబ్లిక్ ఉన్నటువంటి ఎవరైతే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇప్పటికే మనం పోలింగ్ బూత్లో చూస్తున్నాం. చాలామంది భారీగా లైన్లో క్యూలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పటికీ 8 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పటికీ సుమారుగా వందలాది మంది వచ్చి తమ ఓటు హక్కును ఎంచుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. లోపలికి పూర్తిసారి మనకు పోలింగ్ కనబడుతుంది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఇప్పుడు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్లో పోలింగ్ బూత్కు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. వరంగల్ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా ఇటు వరంగల్ పోలీసు కమిషనర్ అన్ని 144 సెక్షన్ కొనసాగుతుంది. పోలింగ్ బూత్కు మినిమం 200 మీటర్ల దూరం అవుతలనే పోలింగ్ ఇటు సిబ్బంది కావచ్చు, ఏదో ఆయా పార్టీ కార్యకర్తలు కావచ్చు ఉండి తమ పార్టీ ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిల్లా విషయానికి వస్తే హన్మకొండ జిల్లాకు సంబంధించి మొత్తం 67 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 25,739 మంది పురుషులు ఉన్నారు. 17,990 మంది స్త్రీలు ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే 43,729 మంది ఓటర్స్ ఉన్నారు. వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో 59,959 పోలింగ్ బూతులు ఉన్నాయి. 20,038 పురుషులు ఉన్నారు. 16,774 స్త్రీలు ఉన్నారు. మొత్తం 43,812 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ జిల్లా విషయానికి వస్తే జనగామ జిల్లాలో 27 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పురుషుల విషయానికి వస్తే 14,915 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8,503 స్త్రీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే 23,419 పోలింగ్ బూతులున్న పరిస్థితి. మహబూబాద్ జిల్లా విషయానికి వస్తే 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. 22,945 మంది పురుషులు ఓటు హక్కించుకునే అవకాశం ఉంది. స్త్రీల విషయానికి వస్తే 11,958 మంది స్త్రీలు. మొత్తం చూసుకుంటే 34,933 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు జిల్లా విషయానికి వస్తే ములుగు జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6,857 మంది పురుషులు ఓటు హక్కించుకునే అవకాశం ఉంది. 3,712 మంది స్త్రీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 10,299 మంది ఓటర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే 16 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 8,000 మంది పురుషులు ఓటు హక్కించుకున్నారు. 3,712 మంది స్త్రీలు ఓటు హక్కించుకున్నారు. మొత్తం 10,299 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట చర్యాల సబ్ డివిజన్ సంబంధించి మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 3,122 మంది పురుషులు, 1,115 మంది స్త్రీలు ఉన్నారు. 4,679 మొత్తం ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 227 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,08,034 మంది స్త్రీలు ఉన్నారు. 65,057 మంది పురుషులు ఉన్నారు. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 1,73,400 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ జిల్లా విషయానికి వస్తే
ప్రశాంతంగా పోలింగ్ కొనసాగే విధంగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆయా పోలీస్ అధికారులు కావచ్చు 144 సెక్షన్ విధించి, ఎందుకంటే తమ ఓటు హక్కుని ఒక పట్టభద్రులు ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటు కాబట్టి పూర్తిస్థాయిలో పారదర్శకంగా జరిగే విధంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ కొంత అదనంగా బలగాలు మోహరించిన పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతానికి వస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ములుగు, భూపాలపల్లి, జయశంకర్, ఏటూరు నగరం పోలింగ్ కేంద్రాల్లో ఇక్కడ జనరల్ పోలింగ్ స్టేషన్ల కంటే కూడా అక్కడ అదనంగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక్కడ కూడా సంఘటనలు జరగకుండా ముందస్తే భారీ బందోబస్తు పడుతుంది. ఉదయం 8 గంటలకే పోలైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పోలింగ్ బూతులు మొత్తం ఓవరాల్గా తీసుకుపోయి నల్గొండకు తరలిస్తారు. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో 5వ తారీఖు నాడు కౌంటింగ్ మొదలవుతుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా సాగేందుకైతే ఇటు జిల్లాధికారులు కావచ్చు, అటు పోలీసు యంత్రాంగం కావచ్చు పూర్తిగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది వరంగల్ నుంచి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రామ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.